కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రక్షణ శాఖ భూముల బదలాయింపు, సైనిక్ స్కూల్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు సీఎం. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ సమైక్యత, గాంధీయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిలుస్తుందని కేంద్ర మంత్రికి తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన సీఎం తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి ఆర్థిక సాయం కోరారు. ఇక రీజనల్ రింగ్ రోడ్ నార్త్ పార్ట్కు సంబంధించి 90% భూసేకరణ పూర్తయిందని, పనుల ప్రారంభానికి ఆర్థిక కేబినెట్ అనుమతులు ఇప్పించాలని గడ్కరీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన DPR కు అనుగుణంగా రీజనల్ రింగ్ రోడ్ సౌత్ పార్ట్కు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇక రావిర్యాల, అమన్గల్, మన్ననూర్ రహదారిని 4 వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారిగా నిర్మించాలని విన్నవించారు. ఇక మన్ననూర్ శ్రీశైలం నేషనల్ హైవే 765 4 లెవెల్ వే ఎలివేటెడ్ కారిడార్ కు అనుమతించాలని కోరారు. హైదరాబాద్, మంచిర్యాల మధ్య నూతన గ్రీన్ ఫీల్డ్ రహదారిని జాతీయ రహదారిగా మంజూరు చేయాలని, హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.